నిజంగా నీ మేలు కోరుతాడు కాబట్టి ఆయన ఇవ్వకూడదు, ఇవ్వలేదని నువ్వు ఏడవకూడదు. ఓ ఇది నాకు యుక్తము కాదన్నమాట, ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు. ఎందుకని? నేను తెలియక అమెరికా అధ్యక్ష పదం అడుగుతాను, లేకపోతే భారత ప్రధానమంత్రి పదం అడుగుతాను. ఎందుకు? హాయిగా రమణ మహర్షి ఆశ్రమంలో శతాబ్ది ఉత్సవాలలో ఒకరోజు మా తాత మాట్లాడేట, మా ముత్తాత మాట్లాడేటని నా వంశంలో వాళ్ళందరూ చెప్పుకుంటారు. ఇదే నా జీవితానికి ఉద్ధరణ, ఇక్కడికి రావడం ఉద్ధరణ. ఎందుకు నాకు ఆ పదవి? ఏమిటి వస్తుంది? అందులో ఉండి దేశాన్ని ఉద్ధరించవలసిన వాళ్ళు వేరే ఉన్నారు. నాకెందుకది? నీకు అక్కర్లేని దాని జోలికి నువ్వు వెళ్ళకు. ఒకవేళ మనసు తొట్టుబడిందనుకోండి, ఆవిడ ఇవ్వదు. ఆవిడ ఏమంటుందంటే, నాన్న ఇది ఇస్తే పాడైపోతావురా, వద్దు నాన్న అంట. చిన్నపిల్లాడు తెలియక నువ్వులు గుండా అన్నం అమ్మ ఇంకో మాట పెట్టన్నాడు అనుకోండి, వాసన ఇస్తోంది కమ్మగా ఉందని, అమ్మ పెట్టదు. ఉత్తినే సీసా ఎక్కడో పెట్టేసి పిల్లి ఎత్తుకుపోయిందిరా, లేదు మళ్ళీ మధ్యాహ్నం వేస్తానులే అంటుంది. ఎందుకని? ఎక్కువ వేస్తే వాడికి వేడి చేసి దగ్గు వస్తుంది, అమ్మకి తెలుసు, అందుకని వేయదు. కోపమా? అలాగే ఎందుకు చేసింది నువ్వులుగుండా? అమ్మ ఒక మోతాదుని మించి పెట్టదు. అట్లాగే భగవంతుడు కూడా వాంఛితార్థ ప్రదాయిని, ఏదిస్తే నువ్వు బాగుపడతావో అది ఇస్తాడు. నువ్వు సాధకుడవైతే ఏం చేయాలి? ఓ ఇది నాకు భగవంతుడు ఇవ్వకపోవడంలో అనుగ్రహం ఉన్నది అని అనగలగాలి. అందుకని నీకేది అవసరమో అది ఇస్తుంది. క్షీ నీ పాపములు నశించిపోతున్నాయి. నిజంగా నీ మేలు కోరుతాడు కాబట్టి ఆయన ఇవ్వకూడదు, ఇవ్వలేదని నువ్వు ఏడవకూడదు. ఓ ఇది నాకు యుక్తము కాదన్నమాట, ఈశ్వరుడు నాకు ఇవ్వలేదు. ఎందుకని? నేను తెలియక అమెరికా అధ్యక్ష పదం అడుగుతాను, లేకపోతే భారత ప్రధానమంత్రి పదం అడుగుతాను. ఎందుకు? హాయిగా రమణ మహర్షి ఆశ్రమంలో శతాబ్ది ఉత్సవాలలో ఒకరోజు మా తాత మాట్లాడేట, మా ముత్తాత మాట్లాడేటని నా వంశంలో వాళ్ళందరూ చెప్పుకుంటారు. ఇదే నా జీవితానికి ఉద్ధరణ, ఇక్కడికి రావడం ఉద్ధరణ. ఎందుకు నాకు ఆ పదవి? ఏమిటి వస్తుంది? అందులో ఉండి దేశాన్ని ఉద్ధరించవలసిన వాళ్ళు వేరే ఉన్నారు. నాకెందుకది? నీకు అక్కర్లేని దాని జోలికి నువ్వు వెళ్ళకు. ఒకవేళ మనసు తొట్టుబడిందనుకోండి, ఆవిడ ఇవ్వదు. ఆవిడ ఏమంటుందంటే, నాన్న ఇది ఇస్తే పాడైపోతావురా, వద్దు నాన్న అంట. చిన్నపిల్లాడు తెలియక నువ్వులు గుండా అన్నం అమ్మ ఇంకో మాట పెట్టన్నాడు అనుకోండి, వాసన ఇస్తోంది కమ్మగా ఉందని, అమ్మ పెట్టదు. ఉత్తినే సీసా ఎక్కడో పెట్టేసి పిల్లి ఎత్తుకుపోయిందిరా, లేదు మళ్ళీ మధ్యాహ్నం వేస్తానులే అంటుంది. ఎందుకని? ఎక్కువ వేస్తే వాడికి వేడి చేసి దగ్గు వస్తుంది, అమ్మకి తెలుసు, అందుకని వేయదు. కోపమా? అలాగే ఎందుకు చేసింది నువ్వులుగుండా? అమ్మ ఒక మోతాదుని మించి పెట్టదు. అట్లాగే భగవంతుడు కూడా వాంఛితార్థ ప్రదాయిని, ఏదిస్తే నువ్వు బాగుపడతావో అది ఇస్తాడు. నువ్వు సాధకుడవైతే ఏం చేయాలి? ఓ ఇది నాకు భగవంతుడు ఇవ్వకపోవడంలో అనుగ్రహం ఉన్నది అని అనగలగాలి. అందుకని నీకేది అవసరమో అది ఇస్తుంది. క్షీ నీ పాపములు నశించిపోతున్నాయి.